Backstage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. సో ఫైన్ రీసెంట్ టైమ్స్ లో బిగ్ బాస్ జర్నీలోకి మనం వెళ్దాం. ఓకే. బిగ్ బాస్ వెళ్దాం అని ముందు నుంచి ఇష్టమా, కోరిక? అంటే అది చాలా మంచి ప్లాట్ఫామ్. మ్మ్. అంటే తెలుగు రాష్ట్రాలే కాదు, ఒక పాన్ ఇండియా లెవెల్లో చాలా మంచి ప్లాట్ఫామ్ అది. మ్మ్. డెఫినెట్లీ అలాంటి ఒక ప్లాట్ఫామ్కి నేను సెలెక్ట్ అయ్యాను అని తెలుసుకున్నాను, మ్మ్. హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మ్మ్. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ అవును. నుంచి ఇంట్రెస్ట్ ఉంది బిగ్ బాస్కి వెళ్ళాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక ఐడెంటిటీ అది. మ్మ్. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. మ్మ్. పాస్ట్ అందరికీ ఉంటుందండి. అవును. ఈ పాస్ట్లో అన్నీ చేసి వచ్చాను నేను. మ్మ్. బెగ్ చేసుకున్నాను, సెక్స్ వర్క్ చేశాను, మ్మ్. షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళాను, ప్రతిదీ చేసుకుని అన్ని లెవెల్స్ దాటుకుని ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది. మ్మ్. ఇలాంటి ఆపర్చునిటీలో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే మ్మ్. 100% ఇంకొక 10 మంది డెఫినెట్లీ నేను కూడా ఇలాంటి ఆపర్చునిటీ కోసము వెళ్ళాలి అని మా కమ్యూనిటీలో కూడా ఇంట్రెస్ట్ అవును. వస్తుంది. అవును. ఇప్పుడు నాకు ఒక రోల్ మోడల్ ప్రియాంక సింగ్ ప్రియాంక. గారు. మ్మ్. 100% నేను ఫస్ట్ చెప్తున్నా. తనే కదండి. అంటే అవును. దానికి ముందు దానికి ముందు ఇంకొకరు వెళ్ళారు. తమన్నా. బట్ ప్రియాంక సింగ్ గారు ఏంటంటే ఒక ఫిమేల్ లాగా, అంటే చాలా మందికి ఒక డ్రీమ్ గర్ల్ అయిపోయారు. మ్మ్. చాలా అందంతో గాని, తన ఆటతో గాని, మ్మ్. ప్రేమలో గాని, అంటే అక్కడ కెమిస్ట్రీ మ్మ్. మ్మ్. అదంతా మాకంటూ ఒక హ్యాపీనెస్ వచ్చింది తన మ్మ్. వల్ల. మ్మ్. నాకు ఆవిడ చాలా మంచి రోల్ మోడల్, మ్మ్. బయట గాని ఇలా ఇండస్ట్రీలో గాని, మ్మ్. అందంలో గాని. మ్మ్. మ్మ్. సో మీరు అన్నారు మీ ఇద్దరు ఒకేసారి చేయించుకుంటారంటే, లేదు, నేను ఆవిడని చూసి నేను చాలా రోల్ మోడల్ గా ఫీల్ అయ్యి మ్మ్. అందంగా అవడానికి ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ నాకు. అచ్చా అచ్చా సో అచ్చా. ఆవిడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మాకు కూడా కొంచెం రెస్పెక్ట్ పెరిగింది. సో దాని తర్వాత చాలా సీజన్స్ తర్వాత నాకు ఆపర్చునిటీ వచ్చింది. వచ్చింది మొన్న అగ్ని పరీక్ష కదా. అగ్ని పరీక్షకి ముందే నేను సెట్ అయిపోయాను. మ్మ్. ఇక్కడ ఏమైందంటే మా కమ్యూనిటీ వాళ్ళు వెనక్కి లాగేశారు. ఎందుకు ఎందుకు అసలు స్టేజ్ ఎక్కలేదు నువ్వు? నేను స్టేజ్ ఎక్కలేదు, అదే కదా నా బాధ. నన్ను నేను ప్రూవ్ చేసుకునే ఒక టైం వచ్చింది, నన్ను ఇలా అనౌన్స్ చేశారు శ్రీముఖి గారు. మ్మ్. సాంగ్ అనేది వేశారు, నేను బ్యాక్గ్రౌండ్లో వెనకాల ఉన్నాను, సాంగ్ వేశారు, వెంటనే స్టాప్ చేశారు. మ్మ్. నన్ను ఆ టీం వాళ్ళు ఒకసారి మేడం మీతో మాట్లాడాలన్నారు, పైకి వెళ్ళారు, పైకి తీసుకెళ్ళి ఒక 3 hours కూర్చోబెట్టారు. తర్వాత హెడ్ వచ్చారు, నన్ను పిలిచారు, లోపలికి వెళ్ళాను. సో మీ కమ్యూనిటీ వాళ్ళు ఇట్లా అని నాకు ఒక, అంటే నేను సెక్స్ వర్క్ చేశానండి, మ్మ్. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఒక లీడర్ని, నాకంటూ మేము కమ్యూనిటీకి మ్మ్. మ్మ్. చాలా వర్క్స్ చేస్తాము, మ్మ్. సోషల్ యాక్టివిస్ట్ని, మ్మ్. మ్మ్. అందరికీ తెలుసా ఆ పర్సన్ చాలా. మ్మ్. సో ఆ పర్సన్ వెళ్ళి ఆ లోపల సెట్లో ఒకరు ఉన్నారు, మ్మ్. వాళ్ళు కూడా మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. మ్మ్. మ్మ్. వాళ్ళకి ఆ వీడియో పంపడము, ఆ వీడియో ఆ టీం వాళ్ళు చూడడము, మేడం ఇది మీకు నెగిటివిటీ వస్తుంది, షో కూడా నెగిటివిటీ అవుతుంది అంటే నేనేం మాట్లాడలేదు, ఎందుకంటే ఒక రియాలిటీ షో అది. మ్మ్. సో రియాలిటీ షోలో వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు కరెక్టే, మ్మ్. నా ఒక్కదాని కోసం వాళ్ళైతే ఆగిపోరు కదా. మ్మ్. బట్ మా కమ్యూనిటీ వాళ్ళలో కొంతమంది ఎవరైతే లీడర్లు అని చెప్పుకుని తిరుగుతారో వాళ్ళు ఇలా చేయడం నాకు నచ్చలేదు. మ్మ్. మ్మ్. ఎందుకంటే ఇది ఒక ప్రయత్నం, ఏమో ఎప్పుడో జరిగిందని మీరు ఇప్పుడు తీసి చూపించడం అనేది కరెక్ట్ కాదు. మీరు కమ్యూనిటీని మేము పుష్ చేస్తాం, మా కమ్యూనిటీకి రైట్స్ ఉన్నాయి అన్న వాళ్ళు అదే కమ్యూనిటీ నుంచి ఒక పర్సన్ బిగ్ బాస్కి వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు డైజెస్ట్ చేసుకోలేదు? అదే పర్సన్ కూడా అక్కడ సెలెక్ట్ అయ్యారు అనే టాక్ వచ్చింది, బట్ కాదు. మేబీ ఆవిడ ఎందుకు సెలెక్ట్ అవ్వలేదో మనకు తెలీదు, కానీ నన్ను పాయింట్అవుట్ చేసి నెగిటివిటీ అనేది టీంకి చేయడం నాకు నచ్చలేదు. అది నా దాకా వచ్చింది, స్క్రీన్ షాట్స్ వచ్చాయి, పలానా ఎవరు పెట్టారో కూడా ఎలా వచ్చాయి ఎలా తెలిసి అక్కడ వాళ్ళే నాకు చూపించారు. తర్వాత నేను తీసుకున్నాను వాళ్ళ దగ్గర, నేను అదే స్క్రీన్ షాట్స్ మా పెద్దవాళ్ళకి కూడా చూపించడం అయితే జరిగింది. బట్ టైము సిచ్యువేషన్ అనేది ఒకటి రావాలి, అప్పటి వరకు ఆగుదాం. బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, బట్ ఏమో అక్కడ దేవుడు నాకు అది తీసేసాడు అంటే ఇంకెక్కడ ఏదో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో దీనికోసమని నేను చిల్లరగా ఎక్కువ వాళ్ళతో గొడవలు పెట్టుకుని అంత కాదు, కానీ ఏదైతే నన్ను అడిగారు క్వశ్చన్స్ ఇన్ఫ్లుయెన్సర్గా, నేను నా ఫాలోవర్స్ అడుగుతారు కదా మీరు అగ్ని పరీక్ష దాకా వెళ్ళారండి ఏది కనపడలేదు అని, ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వడం అనేది జరిగింది. మా కమ్యూనిటీ వాళ్ళ వల్లే నేను వెనక్కి వచ్చేసాను అని. అందరూ కాదు, కొందరు. మీకు ఇది ఇప్పుడు తెలిసిన తర్వాత అంటే లైక్ పంపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అన్నాడు? అది నేను అదే అనుకున్నాను, బట్ వాళ్ళకు కూడా కొంచెం తెలియాల్సింది ఏమిటంటే వీళ్ళ ప్రతి జర్నీలో
కామన్‌గా ఇదొకటి ఉంటది సెక్స్ వర్క్ అనేది. బట్ పాస్ట్ అయిపోయింది. ఆ సెక్స్ వర్క్ జరిగిన ఆ వీడియోని చూపించారా? అవునండి. ఆ వీడియో చూపిచ్చారు. బట్ ప్రతి ఒక్క మనిషి పుట్టగానే అమ్మాయి అయిపోరు. గేగా స్టార్ట్ అయిన మా లైఫ్ ఎల్‌జీబీటీక్యూ అనే ఒక కేటగిరీస్ ఉంటాయి. అదే కేటగిరీలో ఇప్పుడు నన్ను నేను మార్చుకునే తరుణంలో డెఫినెట్లీ నేను సెక్స్ వర్క్ చేసుకున్నాను. సో అందంగా అవ్వడానికి నేను ఏదో చేసుకుని బ్రతికాను. అవన్నీ పక్కన పెట్టి ఇంత మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. సో నేను హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్కి వెళ్ళి మరింత హ్యాపీగా ఒక రెస్పెక్టబుల్గా బ్రతకాలని నేను అనుకున్నాను. బట్ మా వాళ్ళు చేసిన పనికి నెక్స్ట్ కూడా ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఖచ్చితంగా ఉండదు. నేను అదే బాధపడ్డాను. నాకు నెక్స్ట్ టైం కూడా వచ్చే ఛాన్స్ లేకుండా అలాంటిది నేను అప్పటికే అన్నాను. నెగిటివ్ ఇప్పుడు వాళ్ళు చూపించిన తరుణంలో అది వేరే రాంగ్గా పోర్ట్రేట్ అయ్యి ఉండొచ్చు. మెడికల్ టెస్ట్కి పదండి. సో నేను వెళ్ళిన ప్రతి చోటకి నేను ఎత్తి నేను అది కాదు నేను అది కాదని చెప్పలేను కదండి. నేను ఫుల్లీ ఫీమేల్గా ఉన్నాను. ఫుల్లీ ఫీమేల్గా అక్కడ కనపడట్లేదు. సో ఫుల్లీ ఫీమేల్గా కనపడినప్పుడు నేను ఫుల్లీ ఫీమేల్ అని చెప్పినప్పుడు మీరు మెడికల్ టెస్ట్కి తీసుకెళ్ళాలి. బట్ మీరు అదే పట్టుకుని అదే ఎవిడెన్స్ పట్టుకుని నన్ను అలా అనడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను ప్రతి చోటుకి వెళ్ళి నేను అమ్మాయిని అని చూపిలేను. నేను అమ్మాయినని మీకు చూపిస్తే చాలు. బట్ వాళ్ళు అది తీసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు మీరు మారక ముందు వీడియోలు పంపారా? అంతే అండి. మీరు మారక ముందు వీడియోలు పూర్తి ట్రాన్స్జెండర్ కాదు అని చెప్పి పంపారా? అచ్చా. మరి ఎలా ఇప్పుడు ఏంటి మరి? సో బాధపడ్డాను. నాకు అది ఒక్కటే ఆప్షన్ అని నేను అనుకోవట్లేదు. సో నేను నా ఓన్ ప్లాట్ఫామ్లో నేను ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇంకొంచెం అవ్వాలి అని అనుకున్నాను ఆ ప్లాట్ఫామ్ ద్వారా. బట్ మా వాళ్ళు చేసిన పనికి వెనక్కైతే వచ్చాను. పర్లేదు, వెళ్ళను. గుడ్, దేవుడు ఇక్కడ తీసేసాడంటే ఇంకెక్కడో ఏదో మంచి ఆపర్చునిటీ ఉంటది. ఓకే. సెలక్షన్స్ కి ఎలా ఏం చేసావు? బిగ్ బాస్ సెలక్షన్స్ కి ఏంటంటే ఏం పంపే వీడియో? సో నన్ను 3 minutes ఇంట్రడక్షన్ వీడియో అనేది అడిగారు. సో నేను చెప్పాను నా లైఫ్, నేను ఎక్కడ పుట్టాను ఏంటి అన్నీ చెప్పి ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా నేను ఇలా ఉన్నాను అని చెప్పి ఒక బిగ్ బాస్ షో గురించి మాట్లాడాను. సో బిగ్ బాస్ షో గురించి చాలా బాగా మాట్లాడాను. వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అయింది. దాని తర్వాత జూమ్ కాల్ తీసుకున్నారు. నాకు సెలక్షన్ అని జీమెయిల్ మెయిల్ వచ్చింది. సో దాని తర్వాత జూమ్ కాల్ కి మీరు అటెండ్ అవ్వాలన్నారు. జూమ్ కాల్ కి అటెండ్ అయ్యాను. క్వశ్చన్స్ వేశారు. చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నిటికి నేను చాలా బాగా ఆన్సర్ చెప్పాను. నెక్స్ట్ డే జీడి అంటే గ్రూప్ డిస్కషన్ లో కూడా నాకు తెలియదు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో. మా కమ్యూనిటీ నుంచి కూడా వచ్చారు కొంతమంది. 4 వచ్చారండి. ఇప్పుడు ఈ రోజు ప్రోమోలో ఒకరు ఎక్కారు స్టేజ్. తను క్వీర్ అంటే సో LGBTQ లో క్వీర్ అనే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఫీమేల్ మేల్ ఇద్దరితో కూడా వాళ్ళు సెక్స్ అనేది చేస్తారనమాట. వాళ్ళని క్వీర్స్ అంటారు. బట్ దే ఆర్ లైక్ ఒక ఫీమేల్ లా రెడీ అవ్వాలి అనే ఒక ఫీలింగ్ ఉంటుంది తప్ప వాళ్ళు ట్రాన్స్ కాదు. వాళ్ళకి మ్యారేజెస్ అవుతాయి, పిల్లలు ఉంటారు. ఎదర్ ఒక బాయ్ కనపడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళకి ఇష్టమైతే వాళ్ళతో కూడా చేస్తారు. వాళ్ళని క్వీర్స్ అంటారు. LGBTQ అంటే ఏంటి? క్యూ మీకు ఇప్పుడు చెప్పాను. L అంటే లెస్బియన్స్, ఓకే. G అంటే గేస్, B అంటే బైసెక్షువల్స్, LGBT, T అంటే ట్రాన్స్జెండర్స్, Q అంటే క్వీర్స్. ఈ కేటగిరీలోనే అందరూ వస్తారు. ఒక ఫౌండేషన్ ఉంటుంది. ఆ ఫౌండేషన్ లో ఇప్పుడు చాలా మంది మేము సోషల్ యాక్టివిస్ట్ లేకపోతే మేము సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా లైఫ్ ఇది, మేము ఇలా ఉంటున్నాము, మీరెవరు మమ్మల్ని యాక్సెప్ట్ చేయకపోయినా మేము ముందుకు వెళ్ళి మా లైఫ్ని మేము లీడ్ చేసుకుంటాం అనే దాంట్లో ఈ LGBTQ అనేది ఉంటుంది అనమాట. ఈ మధ్య ఎమోషనల్ అవ్వడం మానేసినట్టున్నారు. బాగా తగిలింది నా గుండెలకి. సో అన్ని రకాలుగా అంటే ఎలా చెప్పాలి, లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ పరంగా ఫెయిల్యూర్ అయిపోయాను. సొసైటీలో మా కమ్యూనిటీ వాళ్ళు ఈ రోజు నన్ను వెనక్కి లాగేశారు. అన్ని రకాలుగా అన్ని చూసి నా కన్నీళ్ళు అనేవి ఇంకిపోయినాయి. చాలా స్ట్రాంగ్ అయిపోయాను. పోయింది, ఇదేనా నా లైఫ్, ఇంకా ముందుకెళ్దాం. ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బకి మనం ప్రతి చోట వెళ్ళి నాకు ఇక్కడ దెబ్బ తగిలింది అని చెప్పుకోకల్లా. సో వెళ్తూ ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూలబాట అనేది ఉంటుంది. ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు నీకు బిగ్ బాస్ అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు,
నువ్వు ట్రాన్స్జెండర్ కాదు అని అవును. పోయింది. బట్ నువ్వు ఇప్పుడు పూర్తిగా ట్రాన్స్జెండర్, అవునండి. పూర్తిగా ట్రాన్స్జెండర్. అవును. మరి ఎందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోతే అప్పుడే? నేను అదే అడిగాను. సో నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు మరి నేను అక్కడ? చెప్పాను వాళ్ళకి ఉమ్, మెడికల్ టెస్ట్‌కి నేను రెడీగా ఉన్నానండి అని. బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. ఉమ్, బట్ ఆ తర్వాత నేను బయటకొచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉంటారు కదా పీఆర్‌లు వాళ్ళు. సో, మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగటివిటీ అనేది తీసుకొచ్చింది. ఓకే, ఓకే. కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. ఆ వీడియోలు ఎందుకు తీసుకున్నారు? అంటే నేను ఇంత ఫేమస్ అవుతాను నాకు తెలీదు కదండీ అప్పుడు. ఆ, అది ఇప్పుడు కాదండి. ఆ, 7 ఇయర్స్ బ్యాక్ అది. ఆ, 7 ఇయర్స్ బ్యాక్ వీడియో తీసుకుని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు కదా! ఆ, నేను ఇప్పుడు ఎలా ఉన్నాననేది చూడాలి. ఉమ్, ఇప్పుడు నేను మారుతున్నాను అనే తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్‌లో నేను అప్పటికి నేను ఫేమస్ కాలేదు. ఉమ్. ఎవరికీ తెలీదు. అంకితా నాయుడు అంటే జీరో. Zero. ఇప్పుడంటే ఒక 10 మందికి తెలుసేమో. ఏం 10 మంది, చాలా మందికి తెలుసు. ఆ 10 మందికి తెలియనప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నాను అది. ఓకే, ఓకే. సో, ఒక ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చేసాను. మారాను. ఉమ్, ఆ ప్లాట్‌ఫార్మ్‌కి వచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఇక ఓపెనింగ్స్ అని, ఉమ్, ఈ యూట్యూబ్ అని, ఉమ్. దీని ద్వారానే నేను వెళ్ళిన తర్వాత అంతకుముందు ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు. మీరు మేకప్ వేసుకుంటారా? లేదండి. అసలు మేకప్ వేసుకోరా? లిప్‌స్టిక్ ఒకటే వేసుకుంటాను. ఎందుకు జిగ్జిగేలమంటారు ఇన్స్టా రీల్స్ లో? ఏమైనా ఫిల్టరా? అది మీరు ఇప్పుడు డైరెక్ట్‌గా చూస్తున్నారు. మీరే చెప్పాలి. ఇప్పుడు ఏం లేదు. అవును, ఇందాక మా ఊరు కూడా చెప్తే నేను అదే అడిగాను. మేకప్ ఏమి వేసుకోనండి. మీరు ఇంతే వైట్, హ్మ్. ఇంతే వైట్.